పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూపీఎస్సీ 2025కి సంబంధించి ఒక ఆగస్టు 5th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మార్నింగ్ ప్రతిరోజు 8 AM నుంచి 9:30 వరకు ఉంటుంది. ఓరియంటేషన్ క్లాస్ విల్ బి ఆన్ 5/8/2024. Strategy will focus on post-globalization developments, impact of new technologies on political concepts, evolutionary psychology in political science. Focus will be on 300 plus marks. Venue beside Sanja Theatre, RTC Cross Road, Hyderabad. అంటే అమెరికాలో బైడెన్ లేకపోతే ట్రంప్, ఇండియాలో మోడీ, వీళ్ళంటే సావరిన్ పవర్స్. రష్యాలో పుతిన్ ఆర్ చైనాలో జింగ్పింగ్, వీళ్ళకు అధికారం ఉంది, సావరిన్ అథారిటీ ఉంది. బట్ ఏ సావరిన్ అథారిటీ లేనటువంటి ఇలాన్ మస్క్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఒక దేశం యుద్ధం చేయాలా వద్దని డిసైడ్ చేయగలుగుతాడు. ఎలా డిసైడ్ చేస్తాడు? ఇప్పుడు యుక్రెయిన్ మీద రష్యా న్యూక్లియర్ వెపన్స్ వేయాలా వద్దా అనేది వాడు డిసైడ్ చేస్తాడు. ఎందుకని ఆ రీజియన్లో ఉన్నటువంటి మొత్తం ఇంటర్నెట్ సిస్టమ్స్ అన్నింటినీ వీడి కంట్రోల్లో చేస్తాడు అనమాట. ఎప్పుడైతే ఇతను కంట్రోల్ చేస్తాడో శాటిలైట్ ఆపరేషన్ ఆగిపోతుంది. ఎప్పుడైతే శాటిలైట్ ఆపరేషన్స్ ఆగిపోతాయి, ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం జరిగిందో, షట్ డౌన్ చేయడం ద్వారా న్యూక్లియర్ వార్ రాకుండా ఆపగలిగాడు. అంటే ఒక దేశం ఏం చేయాలి ఏం చేయకూడదు అని నిర్ణయించేటటువంటి పవర్ఫుల్ పర్సన్ ఇది. సో ఇటువంటి కంపెనీలు, మల్టీనేషనల్ కార్పొరేషన్స్, దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది గవర్నమెంట్స్ అరౌండ్ ది వరల్డ్. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఉంది. యాపిల్ కంపెనీ ఈజ్ హ్యావింగ్ టోటల్ రెవెన్యూ విచ్ ఈజ్ లార్జర్ దెన్ నియర్లీ 150 కంట్రీస్ ఇన్ ది వరల్డ్. అంటే ప్రపంచంలో 150 దేశాల కన్నా ఎక్కువ జీడిపి, ఎక్కువ రెవెన్యూ వీళ్ళకి వార్షికంగా వస్తూ ఉంటుంది. అలాంటి పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్, దే ఆర్ ఆల్సో డిసైడింగ్ ద పాలిటిక్స్. సో ఇప్పుడు ట్విట్టర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది పాలిటిక్స్ అండ్ పాలసీస్ ఇన్ ద వరల్డ్. ఈ ట్విట్టర్ లాంటి సంస్థలు కూడా, ఎక్స్ లాంటి సంస్థలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయాల్ని శాసించగలిగే స్థితిలో ఉంటాయి. సో ఈ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఈ 4 డైమెన్షన్లు కలిపి నిర్ణయిస్తాయి. ఏదో ఒకటి మాత్రమే నిర్ణయించేటటువంటిది కాదు. తర్వాత ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉండే అంశాలు ఇంకేముంటాయి అంటే లైక్ సో డైనమిక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. There are 3 dynamics: power, cooperation, and conflicts. ఈ 3 ఇంటర్నేషనల్ రిలేషన్స్ నిర్ణయించే అంశాలు. So power, whose power? The power of, that is, ability of a country to influence other countries. Ability of a country to influence the other countries. ఒక దేశానికి ఇతర దేశాలని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంది అనే దాన్ని బట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. అంటే ద మోర్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్, ద మోర్ పవర్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూ హ్యావ్. సో ఈ పవర్ అనేదేమో ఏంటిది? డామినేషన్కి సంబంధించి. పవర్ ఈజ్ ఆల్ అబౌట్ ద డామినేషన్. కోఆపరేషన్, it is
వాలంటరీ